హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ డబ్బును సమృద్ధిగా సంపాదించి ఆర్థిక స్వేచ్ఛతో వారి కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తారు. తదాస్తు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ అనుగ్రహంతోటి అష్టైశ్వర్యాలు పొందుతారు. తదాస్తు. మనం ప్రతి నెల డబ్బు సంపాదిస్తున్నాం, కానీ నెల చివరికి వచ్చేసరికి ఆ డబ్బు సరిపోవటం లేదు. కనీసం 20 రోజులు కూడా రావటం లేదు. మనలో కొంతమందికి ఫస్ట్ వారంలోనే 90% జీతం ఖర్చయిపోతుంది. కేవలం 10% జీతంతోనే మిగిలిన 3 వారాలు గడపవలసి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ఎవరు? మన బంధువుల, మన స్నేహితుల, మన తల్లిదండ్రుల? ఎవరు కారణం ఎవరు? మనకు జీతం ఇస్తున్న కంపెనీనా, లేదా మన పైనున్న మన బాస్? ఎవరు కారణం? మీరు ఎవరో కారణం అనుకుంటూ పదే పదే వారిని తిట్టుకుంటున్నారా? ముఖ్యంగా మనలో చాలా మంది, నా జీవితము ఇలా ఉండటానికి, నా జీతం పెరగకపోవడానికి కారణం నా బాసే. నేనే గనక ధనవంతుల కుటుంబంలో పుట్టి ఉంటే, నేనే గనక నాకే గనక అదృష్టం కలిసి వచ్చి ఉంటే, ఇలాంటి మాటలతోటి, చాలీచాలని డబ్బుతోటి జీవితాన్ని గడుపుతున్నారా? ఇంత గందరగోళమైన పరిస్థితుల్లో మీరు ఉండటానికి కారణం ఎవరు? కారణం ఎవరో నేను చెప్పనా? 100% కరెక్ట్గా సరైన సమాధానం చెప్తున్నాను. కారణం మీ మైండ్. ఎందుకంటే మీ మైండ్కి మీరు పదే పదే ఏమందిస్తున్నారు? డబ్బు లేదు, డబ్బు నాకు సరిపోవటం లేదు అనే ఫీలింగ్స్, అనే ఆలోచనలు, అనే మాటలు, ఇవి మాత్రమే మీరు పదే పదే మీ మైండ్కి అందిస్తున్నారు. మీ మైండే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. అది ఎలా నిర్మిస్తుందంటే, ఈరోజు మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో, ఎలాంటి మాటలు మాట్లాడతారో, ఎలాంటి ఫీలింగ్స్ని అనుభవిస్తారో, అది మంచైనా చెడైనా వాటికి భౌతిక రూపాన్ని రేపటి జీవితంలో నీకు అందిస్తుంది. నీ మైండ్కు ఇది మంచి, ఇది చెడు అని తెలియదు. కేవలం నీ ఫీలింగ్స్ ఆధారంగానే నీ మైండ్ పనిచేస్తుంది. రేపటి నీ జీవితంలో నువ్వు చూసేది, నువ్వు చేసేది, నీకు కనిపించేది అన్నీ కూడా, ఈరోజు నువ్వు నీ ఆలోచనలు, నీ భావోద్వేగాలు, నీ లోపల నువ్వు పడే తపన, వీటన్నిటికీ భౌతిక రూపమే. నీ జీవితంలోకి డబ్బు సమృద్ధిగా ఒక వరదల, ఒక ప్రవాహంలో రావాలంటే మార్చాల్సింది నీ మైండ్ సెట్ని. నీ మైండ్కి నువ్వు అందించే ఆలోచనలు మార్చు. నీకు ప్రతి నెల ఒక 30,000 జీతము, 50,000 జీతం వస్తుంది, కానీ ఆ డబ్బు వచ్చిన ఒకే ఒక్క వారంలో అయిపోతుంది. వారంలో అయిపోతుందని నీకే కదా తెలుసు, నీ మైండ్కి తెలుసా? నీ మైండ్కి నాకు డబ్బు సరిపోవటం లేదు, నా జీవితం ఎప్పుడు మారుతుందా అని ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్స్ నువ్వు పదే పదే అందిస్తున్నావు. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ని ఆపేసేయి. నీ జీతం సడన్గా ఏం పెరగదు. నెలకు 2 లక్షలు, సంవత్సరానికి 1,00,00,000 రూపాయలు సడన్గా నీ జీతం అయితే పెరగదు. కానీ 1,00,00,000 రూపాయలు జీతం తీసుకుంటే, సంవత్సరానికి నీకు 1,00,00,000 రూపాయల ఆదాయం ఉంటే, నువ్వు ఎంత సంతోషకరంగా ఉంటావో అలాంటి సంతోషకరమైన ఫీలింగ్స్ని నీ మైండ్కి అందించు. నీ దగ్గర ఏమి లేదు మిత్రమా ఇప్పుడు, కానీ నీ ఫీలింగ్స్లలో, నీ మైండ్లో, నీ ఇమాజినేషన్స్లో ప్రతిదీ కూడా సమృద్ధిగా ఉండాలి. ఆ సమృద్ధికరమైన ఫీలింగ్స్, ఆ సమృద్ధికరమైన సంతోషకరమైన భావాలే రేపటి నీ జీవితాన్ని అద్భుతంగా తయారు చేస్తాయి. భౌతిక రూపంలో అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు 0నో, 10 రూపాయలు, 100 రూపాయలు, 10,000 నీకు తెలుసు. కానీ నీ మైండ్కి నువ్వేం తెలియజేయాలి? నా బ్యాంక్ బ్యాలెన్స్లో 100 కోట్ల డబ్బు ఉన్నది. ఆ 100 కోట్ల డబ్బుతోటి నేను సంతోషంగా జీవిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు వారు కోరుకున్న జీవితాన్ని ఆర్థిక స్వేచ్ఛతో సంతోషంగా కలిగి ఉన్నారు. ఇలాంటి అందమైన ఫీలింగ్స్, అందమైన భావాలతోటి నీ మైండ్ని
తయారు చేసుకుంటూ ఉండాలి. లోటు, కొరత ఇలాంటి వాటి గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు. పొరపాటున నువ్వు ఒక దారిని వెళ్తున్నావు, ఒక రోడ్డు మీద వెళుతున్నావు, అక్కడ ఎవరో డబ్బు గురించి చాలా చండాలంగా మాట్లాడుకుంటున్నారు. వాటిని విను. నువ్వు వారిని కంట్రోల్ చేయవద్దు. వాటిని విని వదిలేసేయి. వీరు తెలియక మాట్లాడుకుంటున్నారు. డబ్బు చాలా మంచిది. డబ్బు గురించి మనం పాజిటివ్గా మాట్లాడుకుంటే, పాజిటివ్గా ఆలోచించుకుంటే డబ్బు మన జీవితంలోకి వస్తుంది అని నీ మనసులో అనుకొని అక్కడి నుండి నిదానంగా వెళ్ళిపో. అది నువ్వు చేయవలసింది. నీ స్నేహితులో, నీ బంధువులో, నీ తల్లిదండ్రులో మనకు డబ్బు సరిపోవటం లేదు, కష్టపడు, డబ్బు సంపాదించు, వారిని చూడు, వీరిని చూడు, వాళ్ళు ఎంత బాగా సంపాదిస్తున్నారు, నువ్వు ఎప్పుడు సంపాదించేది, ఇలాంటి మాటలు ఎవరైనా నీతో అంటుంటే జస్ట్ విను. వారిని ఆపవద్దు, కంట్రోల్ చేయవద్దు. జస్ట్ విను. నెమ్మదిగా నవ్వుకుంటూ, నీలో నువ్వు నవ్వుకుంటూ సైలెంట్గా వెళ్ళిపో. వీరికి తెలియక ఇలా మాట్లాడుతున్నారు. నాకు తెలుసు, నా ఇన్నర్ మైండ్లో 100 కోట్ల సంపద ఉంది. ఇప్పుడు ఈ క్షణము, రేపటి నుండి ఆ 100 కోట్ల సంపదను అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కరెక్ట్గా సంవత్సర కాలంలో ఆ 100 కోట్ల సంపద నా సొంతం అవుతుంది. భౌతిక రూపంలో నా పేరు మీద 100 కోట్ల సంపద ఉంటుంది అని నీ మైండ్లో నువ్వు నమ్మకంగా అనుకో. నమ్మకంగా అనుకోవడమే కాదు మిత్రమా, ఆ 100 కోట్ల సంపద ఏ రూపాలలో ఉన్నది? పొలం రూపంలో ఉన్నదా? లేదా నీ బ్యాంకు బ్యాలెన్స్ డైరెక్ట్ గా 100 కోట్ల డబ్బు ఉన్నదా? ఎలా ఉన్నది? నీ ఇల్లు, నీ ఇంటి రూపంలో ఉన్నదా? స్థిరాస్తులు ఉన్నాయా? లేదా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ ఎలా ఉన్నాయో ఇక్కడ ఊహించుకో. ఇవన్నీ నాకున్నందుకు నేను కృతజ్ఞుడిని. ఆ ఇష్టానికి, నా ఇష్ట దైవానికి, ఈ డబ్బుకు నేను కృతజ్ఞుడిని. నా జీవితాంతం ఈ సంపదకు నేను కృతజ్ఞతతో సంతోషంగా ఉంటాను. ఇంత సంపద నాకు ఇచ్చిన ఇష్టానికి, ఇష్ట సహాయంతో నేనున్న ఈ దేశానికి, నా భారతదేశానికి ప్రతిరోజు సహాయం చేస్తూ ఉంటాను. ఇలా ఇమాజిన్ చేసుకుంటూ ఆల్రెడీ ఇవన్నీ నువ్వు చేస్తున్నట్టు, భౌతిక రూపంలో నువ్వు చేస్తున్నట్టు ఇమాజిన్ చేసుకో. నువ్వు ఏదైతే ఇప్పుడు ఈ క్షణం ఇమాజిన్ చేసుకుంటావో రేపటి నీ జీవితంలో అదే జరుగుతుంది. ఇది నేను జస్ట్ క్యాజువల్ గా చెప్పడం లేదు మిత్రమా. మన పురాణాలలో సైంటిఫిక్ గా ఇది రుజువైన సంఘటనలు ఇవి. మన మైండ్ లో ఏదైతే మనం చిత్రీకరిస్తామో అదే జరుగుతుంది భౌతిక రూపంలో. నమ్ము మిత్రమా, ఇది జరుగుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పు మిత్రమా, నీకేమి కావాలి? డబ్బు కావాలా? ఎస్, మనందరికి డబ్బు కావాలి. ఆర్థిక స్వేచ్ఛ కావాలి. సంతోషకరమైన జీవితం మన కుటుంబంతో కలిసి జీవించడం కావాలి. ఇది అందరికీ కావాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆర్థిక స్వేచ్ఛతో జీవించడానికి అర్హత సాధించిన వారే. అందుకే ఈ వీడియోని నువ్వు చూడగలుగుతున్నావు. ఇప్పుడు నేను నీకు కొన్ని అఫర్మేషన్స్ అందిస్తున్నాను. ఇవి చాలా చాలా సింపుల్ గా ఉంటాయి. ఈ అఫర్మేషన్స్ ఎలాంటివంటే, నువ్వు కోరుకున్నంత సంపదను నీ జీవితంలోకి సులభంగా తీసుకురావడానికి ఉపయోగపడేవి. ఇవి అత్యంత శక్తివంతమైనవి, కానీ చాలా చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిని ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందుగా మనసు పెట్టి 5 సార్లు విను. 5 సార్లు ఖచ్చితంగా విను మిత్రమా. 5 సార్లు వినటం వల్ల ఇప్పటి వరకు నీలో ఉన్న డబ్బు తాలూగా నెగిటివ్ ఎనర్జీ కొంచెంగా కరిగిపోతూ, డబ్బు సంపాదించడానికి అవసరమైన పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ నీ మైండ్ లో తయారవుతాయి. ఈ విధంగా 108 రోజుల పాటు విను. 108 రోజులు వినేసరికి నీ శరీరంలోని ప్రతి కణము, నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన సంపదకు సిద్ధంగా ఉంటుంది. డబ్బు ఫ్రీక్వెన్సీతో కలిసిపోతుంది. నీ చుట్టూన్న ప్రపంచం మొత్తం కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది. నిన్ను ధనవంతుడిని చేయడానికి ఎలాంటి పరిస్థితులు కావాలో అలాంటి పరిస్థితులే నీకు కనిపిస్తూ ఉంటాయి. అవి నీకు మాత్రం పాజిటివ్ గా కనిపిస్తాయి. ఇతరులకు ఎలా ఉన్నా అది నీకు అనవసరం. ఎందుకంటే నువ్వు డబ్బును ఇష్టపడుతున్నావు, డబ్బు సంపాదించడానికి అర్హత సాధించావు. నీ చుట్టూన్న సమాజంలో ఏది జరుగుతున్నా, ఇతరులకు ఎంత భయంకరంగా ఉన్నా సరే, నీకు మాత్రం
ఆర్థిక స్వేచ్ఛాయుతమైన జీవితం సొంతమవుతుంది. ఆర్థిక స్వేచ్ఛతో జీవించే అర్హత నువ్వు సాధించావు కాబట్టి డబ్బే నిన్ను వెతుక్కుంటూ నీ జీవితంలోకి సమృద్ధిగా వస్తుంది. ఇప్పుడే ఈ క్షణం నుండే నీ మైండ్ ని పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి, పాజిటివ్ మనీ వైబ్రేషన్స్ తోటి నింపేసేయ్. డబ్బు నీ దగ్గరకు వస్తుంది, నీ దగ్గర నిలబడుతుంది. నీతో పాటు నీ కుటుంబానికి, నీ తర్వాత వచ్చే తరతరాలకు ఆర్థిక స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని వరంగా అందిస్తుంది. డబ్బు చాలా మంచిది మిత్రమా. డబ్బును ప్రేమించు, డబ్బును గౌరవించు, డబ్బును ఆరాధించు. నేను ఇప్పుడు నీకు ఆర్థిక స్వేచ్ఛను అందించే, నువ్వు కోరుకున్నంత డబ్బులు నీ జీవితంలోకి తీసుకువచ్చే శక్తివంతమైన, పాజిటివ్, చాలా సింపుల్ గా ఉండే మనీ అఫర్మేషన్స్ అందిస్తున్నాను. ఈ మనీ అఫర్మేషన్స్ మనసు పెట్టి విను, 5 సార్లు విను, వీడియో చివరి వరకు చూడు. 108 రోజుల పాటు క్రమం తప్పకుండా విను. ఈ 108 రోజులు పూర్తయ్యేసరికి నీ జీవితంలోకి ఆర్థిక స్వేచ్ఛ ప్రవేశిస్తుంది. నీ జీవితంలోకి ప్రవేశించిన ఈ ఆర్థిక స్వేచ్ఛ తరతరాలు నీతో పాటు కొనసాగుతూనే ఉంటుంది. మనసు పెట్టి విను మిత్రమా, నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. నేను ధనవంతుడిని. నా మైండ్ అపారమైన సంపదను స్వీకరిస్తుంది. నా మైండ్ డబ్బును సులభంగా స్వీకరిస్తుంది. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నేను ఐశ్వర్యవంతుడిని. నా మైండ్ ధనాన్ని ప్రేమతో స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను ధన ప్రవాహాన్ని ఆహ్వానిస్తున్నాను. నా శరీరం డబ్బును ఆకర్షిస్తుంది. నా ఇల్లు సంపదతో నిండిపోయింది. డబ్బు నన్ను ఎన్నుకున్నది. నా మైండ్ సంపద అవకాశాలను కనిపెడుతుంది. నా మైండ్ పెద్ద ఆదాయాన్ని సులభంగా స్వీకరిస్తుంది. నేను కొత్త కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటున్నాను. నేను ఆర్థిక విజేతను. నేను సంపన్న జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా మైండ్ ధనవంతమైన ఆలోచనను స్వీకరిస్తుంది. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండటాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా మైండ్ అపరిమిత సమృద్ధిని స్వీకరిస్తుంది. నేను అత్యంత ధనవంతుడిని. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది. సంపద నన్ను సహజంగా చేరుకుంటుంది. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నా ఆదాయం ప్రతి నెల పెరుగుతుంది. నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను.
నేను సంపదను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నేను ధన ప్రవాహాన్ని అనుమతిస్తున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది. డబ్బు నా దగ్గరికి నిరంతరం వస్తుంది. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు నాకు అనేక మార్గాల ద్వారా సమృద్ధిగా వస్తుంది. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. సంపద నా జీవితంలో నిలిచి ఉంటుంది. నా సంపద విలువ రోజు రోజుకి డబుల్ అవుతుంది. నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగవుతుంది. నేను సంపద పట్ల ఎంతో ఇష్టంగా ఉన్నాను. నేను అపారమైన ఐశ్వర్యాన్ని సులభంగా స్వీకరించగలుగుతున్నాను. నా మనసు డబ్బుతో ఏకమవుతుంది. నా ఆలోచనలకు డబ్బు స్పందిస్తుంది. నా మైండ్ సంపదకు తెరిచి ఉంటుంది. నా మైండ్ ధనాన్ని ఆనందంగా అంగీకరిస్తుంది. నా మైండ్ ప్రతిరోజు మరింత సంపన్నంగా మారుతుంది. నా మైండ్ సంపదకు అయస్కాంతంలా ఉంటుంది. నేను ధన ప్రవాహంతో కలిసి సాగుతున్నాను. నా జీవితంలో అపారమైన డబ్బు ప్రవహిస్తుంది. నేను సంపదను సులభంగా సునాయాసంగా స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సహజమైన అయస్కాంతాన్ని. నేను ధనవంతుడిని. నా మైండ్ అపారమైన సంపదను స్వీకరిస్తుంది. నా మైండ్ డబ్బును సులభంగా స్వీకరిస్తుంది. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నేను ఐశ్వర్యవంతుడిని. నా మైండ్ ధనాన్ని ప్రేమతో స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను ధన ప్రవాహాన్ని ఆహ్వానిస్తున్నాను. నా శరీరం డబ్బును ఆకర్షిస్తుంది. నా ఇల్లు సంపదతో నిండిపోయింది. డబ్బు నన్ను ఎన్నుకున్నది.
నా మైండ్ సంపద అవకాశాలను కనిపెడుతుంది. నా మైండ్ పెద్ద ఆదాయాన్ని సులభంగా స్వీకరిస్తుంది. నేను కొత్త కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటున్నాను. నేను ఆర్థిక విజేతను. నేను సంపన్న జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా మైండ్ ధనవంతమైన ఆలోచనలను స్వీకరిస్తుంది. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండటాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా మైండ్ అపరిమిత సమృద్ధిని స్వీకరిస్తుంది. నేను అత్యంత ధనవంతుడిని. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది. సంపద నన్ను సహజంగా చేరుకుంటుంది. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నా ఆదాయం ప్రతి నెల పెరుగుతుంది. నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను సంపదను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నేను ధన ప్రవాహాన్ని అనుమతిస్తున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది. డబ్బు నా దగ్గరికి నిరంతరం వస్తుంది. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు నాకు అనేక మార్గాల ద్వారా సమృద్ధిగా వస్తుంది. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. సంపద నా జీవితంలో నిలిచి ఉంటుంది. నా సంపద విలువ రోజు రోజుకి డబుల్ అవుతుంది. నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగవుతుంది. నేను సంపద పట్ల ఎంతో ఇష్టంగా ఉన్నాను. నేను అపారమైన ఐశ్వర్యాన్ని సులభంగా స్వీకరించగలుగుతున్నాను. నా మనసు డబ్బుతో ఏకమవుతుంది. నా ఆలోచనలకు డబ్బు స్పందిస్తుంది. నా మైండ్ సంపదకు తెరిచి ఉంటుంది. నా మైండ్ ధనాన్ని ఆనందంగా అంగీకరిస్తుంది. నా మైండ్ ప్రతిరోజు మరింత సంపన్నంగా మారుతుంది. నా మైండ్ సంపదకు అయస్కాంతంలా ఉంటుంది.
నేను ధన ప్రవాహంతో కలిసి సాగుతున్నాను. నా జీవితంలో అపారమైన డబ్బు ప్రవహిస్తుంది. నేను సంపదను సులభంగా సునాయాసంగా స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సహజమైన అయస్కాంతాన్ని. నేను ధనవంతుడిని. నా మైండ్ అపారమైన సంపదను స్వీకరిస్తుంది. నా మైండ్ డబ్బును సులభంగా స్వీకరిస్తుంది. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నేను ఐశ్వర్యవంతుడిని. నా మైండ్ ధనాన్ని ప్రేమతో స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను ధన ప్రవాహాన్ని ఆహ్వానిస్తున్నాను. నా శరీరం డబ్బును ఆకర్షిస్తుంది. నా ఇల్లు సంపదతో నిండిపోయింది. డబ్బు నన్ను ఎన్నుకున్నది. నా మైండ్ సంపద అవకాశాలను కనిపెడుతుంది. నా మైండ్ పెద్ద ఆదాయాన్ని సులభంగా స్వీకరిస్తుంది. నేను కొత్త కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటున్నాను. నేను ఆర్థిక విజేతను. నేను సంపన్న జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా మైండ్ ధనవంతమైన ఆలోచనను స్వీకరిస్తుంది. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండటాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా మైండ్ అపరిమిత సమృద్ధిని స్వీకరిస్తుంది. నేను అత్యంత ధనవంతుడిని. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది. సంపద నన్ను సహజంగా చేరుకుంటుంది. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నా ఆదాయం ప్రతి నెల పెరుగుతుంది. నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను సంపదను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నేను ధన ప్రవాహాన్ని అనుమతిస్తున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది. డబ్బు నా దగ్గరికి నిరంతరం వస్తుంది.
నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు నాకు అనేక మార్గాల ద్వారా సమృద్ధిగా వస్తుంది. డబ్బంటే నాకు చాలా ఇష్టం. సంపద నా జీవితంలో నిలిచి ఉంటుంది. నా సంపద విలువ రోజు రోజుకి డబల్ అవుతుంది. నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగవుతుంది. నేను సంపద పట్ల ఎంతో ఇష్టంగా ఉన్నాను. నేను అపారమైన ఐశ్వర్యాన్ని సులభంగా స్వీకరించగలుగుతున్నాను. నా మనసు డబ్బుతో ఏకమవుతుంది. నా ఆలోచనలకు డబ్బు స్పందిస్తుంది. నా మైండ్ సంపదకు తెరిచి ఉంటుంది. నా మైండ్ ధనాన్ని ఆనందంగా అంగీకరిస్తుంది. నా మైండ్ ప్రతిరోజు మరింత సంపన్నంగా మారుతుంది. నా మైండ్ సంపదకు అయస్కాంతంలో ఉంటుంది. నేను ధన ప్రవాహంతో కలిసి సాగుతున్నాను. నా జీవితంలో అపారమైన డబ్బు ప్రవహిస్తుంది. నేను సంపదను సులభంగా సునాయాసంగా స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సహజమైన అయస్కాంతాన్ని. నేను ధనవంతుడిని. నా మైండ్ అపారమైన సంపదను స్వీకరిస్తుంది. నా మైండ్ డబ్బును సులభంగా స్వీకరిస్తుంది. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నేను ఐశ్వర్యవంతుడిని. నా మైండ్ ధనాన్ని ప్రేమతో స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను ధన ప్రవాహాన్ని ఆహ్వానిస్తున్నాను. నా శరీరం డబ్బును ఆకర్షిస్తుంది. నా ఇల్లు సంపదతో నిండిపోయింది. డబ్బు నన్ను ఎన్నుకున్నది. నా మైండ్ సంపద అవకాశాలను కనిపెడుతుంది. నా మైండ్ పెద్ద ఆదాయాన్ని సులభంగా స్వీకరిస్తుంది. నేను కొత్త కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటున్నాను. నేను ఆర్థిక విజేతను. నేను సంపన్న జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా మైండ్ ధనవంతమైన ఆలోచనను స్వీకరిస్తుంది.
నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండటాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా మైండ్ అపరిమిత సమృద్ధిని స్వీకరిస్తుంది. నేను అత్యంత ధనవంతుడిని. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది. సంపద నన్ను సహజంగా చేరుకుంటుంది. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నా ఆదాయం ప్రతి నెల పెరుగుతుంది. నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను సంపదను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నేను ధన ప్రవాహాన్ని అనుమతిస్తున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది. డబ్బు నా దగ్గరికి నిరంతరం వస్తుంది. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు నాకు అనేక మార్గాల ద్వారా సమృద్ధిగా వస్తుంది. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. సంపద నా జీవితంలో నిలిచి ఉంటుంది. నా సంపద విలువ రోజు రోజుకి డబుల్ అవుతుంది. నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగవుతుంది. నేను సంపద పట్ల ఎంతో ఇష్టంగా ఉన్నాను. నేను అపారమైన ఐశ్వర్యాన్ని సులభంగా స్వీకరించగలుగుతున్నాను. నా మనసు డబ్బుతో ఏకమవుతుంది. నా ఆలోచనలకు డబ్బు స్పందిస్తుంది. నా మైండ్ సంపదకు తెరిచి ఉంటుంది. నా మైండ్ ధనాన్ని ఆనందంగా అంగీకరిస్తుంది. నా మైండ్ ప్రతిరోజు మరింత సంపన్నంగా మారుతుంది. నా మైండ్ సంపదకు అయస్కాంతంలా ఉంటుంది. నేను ధన ప్రవాహంతో కలిసి సాగుతున్నాను. నా జీవితంలో అపారమైన డబ్బు ప్రవహిస్తుంది. నేను సంపదను సులభంగా సునాయాసంగా స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సహజమైన అయస్కాంతాన్ని. నేను ధనవంతుడిని. నా మైండ్ అపారమైన సంపదను స్వీకరిస్తుంది.
నా మైండ్ డబ్బును సులభంగా స్వీకరిస్తుంది. నేను సమృద్ధిగా జీవిస్తున్నాను. నేను ఐశ్వర్యవంతుడిని. నా మైండ్ ధనాన్ని ప్రేమతో స్వీకరిస్తుంది. నేను అపారమైన సంపదకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను ధన ప్రవాహాన్ని ఆహ్వానిస్తున్నాను. నా శరీరం డబ్బును ఆకర్షిస్తుంది. నా ఇల్లు సంపదతో నిండిపోయింది. డబ్బు నన్ను ఎన్నుకున్నది. నా మైండ్ సంపద అవకాశాలను కనిపెడుతుంది. నా మైండ్ పెద్ద ఆదాయాన్ని సులభంగా స్వీకరిస్తుంది. నేను కొత్త కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటున్నాను. నేను ఆర్థిక విజేతను. నేను సంపన్న జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా మైండ్ ధనవంతమైన ఆలోచనను స్వీకరిస్తుంది. నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉండటాన్ని నేను అంగీకరిస్తున్నాను. నా మైండ్ అపరిమిత సమృద్ధిని స్వీకరిస్తుంది. నేను అత్యంత ధనవంతుడిని. డబ్బు నన్ను సులభంగా చేరుకుంటుంది. సంపద నన్ను సహజంగా చేరుకుంటుంది. నా సంపద విలువ ప్రతిరోజు పెరుగుతుంది. నా ఆదాయం ప్రతి నెల పెరుగుతుంది. నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను. నేను సంపదను ఆనందంగా స్వీకరిస్తున్నాను. నేను సంపదను ప్రేమతో స్వీకరిస్తున్నాను. నేను ధన ప్రవాహాన్ని అనుమతిస్తున్నాను. నేను ఆర్థిక స్వేచ్ఛను స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సిద్ధంగా ఉన్నాను. డబ్బు నా దగ్గరికి సులభంగా వస్తుంది. డబ్బు నా దగ్గరికి నిరంతరం వస్తుంది. నా డబ్బు నాకు ఆనందాన్ని ఇస్తుంది. డబ్బు నాకు అనేక మార్గాల ద్వారా సమృద్ధిగా వస్తుంది. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. సంపద నా జీవితంలో నిలిచి ఉంటుంది. నా సంపద విలువ రోజు రోజుకి డబుల్ అవుతుంది. నా ఆర్థిక స్థితి ప్రతిరోజు మెరుగవుతుంది.
నేను సంపద పట్ల ఎంతో ఇష్టంగా ఉన్నాను. నేను అపారమైన ఐశ్వర్యాన్ని సులభంగా స్వీకరించగలుగుతున్నాను. నా మనసు డబ్బుతో ఏకమవుతుంది. నా ఆలోచనలకు డబ్బు స్పందిస్తుంది. నా మైండ్ సంపదకు తెరిచి ఉంటుంది. నా మైండ్ ధనాన్ని ఆనందంగా అంగీకరిస్తుంది. నా మైండ్ ప్రతిరోజు మరింత సంపూర్ణంగా మారుతుంది. నా మైండ్ సంపదకు అయస్కాంతంలా ఉంటుంది. నేను ధన ప్రవాహంతో కలిసి సాగుతున్నాను. నా జీవితంలో అపారమైన డబ్బు ప్రవహిస్తుంది. నేను సంపదను సులభంగా సునాయాసంగా స్వీకరిస్తున్నాను. నేను అపారమైన సంపదకు సహజమైన అయస్కాంతాన్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా. ఈ శక్తివంతమైన అఫర్మేషన్స్ ని మనసు పెట్టి 5 సార్లు విన్నారు కదా. 5 సార్లు విన్న తర్వాత మీ మైండ్లో మీకు ఇప్పుడు ఒక రకమైన మనీ వైబ్రేషన్స్ అనిపించాయా? మీ బాడీ మొత్తం సంపద శక్తితో ప్రవహించడం మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? మీకు ఇప్పుడు కొన్ని సంఘటనలు గుర్తు వచ్చి ఉంటాయి. సంపద సృష్టించే అవకాశాలు నా చుట్టూనే ఉన్నాయి కదా, ఇప్పటి వరకు నేను ఎందుకు ప్రారంభించలేదు అనే మీకు ఒక ఐడియా వచ్చిందా? వచ్చే ఉంటుంది కదా మిత్రమా. వచ్చిందా రాలేదా? ఈ వీడియో కామెంట్లో చెప్పండి. వచ్చింది అంటే డబ్బు ఇప్పుడే ఈ క్షణమే నిన్ను ఎన్నుకున్నది. ఒకవేళ రాలేదా, లేదు పార్సియల్గా వచ్చింది కానీ నాకు కొంచెం అనుమానంగా ఉంది అని ఇలాంటి భావన కలుగుతుంటే మరొకసారి ఈ వీడియోలో ఉన్న శక్తివంతమైన అఫర్మేషన్స్ని మనసు పెట్టి మరొక 5 సార్లు వినండి. ఖచ్చితంగా సంపద సృష్టించే అవకాశాలు మీకు కనిపిస్తాయి. ఇక్కడ దేనికి గ్యారంటీ ఉండదు మిత్రమా, కానీ సంపద సృష్టించే అవకాశాలు మీకు కనిపిస్తాయి. దాన్ని కనుక మనం ప్రయత్నిస్తే, ఆ అవకాశాన్ని కరెక్ట్గా మనం ఉపయోగించుకోగలిగితే డబ్బే మన జీవితంలోకి సమృద్ధిగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ శక్తివంతమైన అఫర్మేషన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.